లకు సంఘమంతటికి పరిశుద్ధులకు నేను ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ ఫర్ మీ టు స్టాండ్ హియర్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ సాంక్చురీ అండ్ ఎ పవర్ఫుల్ చర్చ్. అద్భుతమైన శక్తివంతమైన సంఘము, చక్కటి మందిరము, ఈ ఆవరణము, ఈ వాతావరణము ఆశ్చర్యకరము. Oh yes, sure. Thank you all for inviting me. నన్ను ఆహ్వానించినందుకు పెద్దలకు, కుటుంబానికి, సంఘానికి, మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. గ్రేట్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు బి హియర్. రియల్లీ మీ దగ్గర ఉండటం నాకు ఎంతో ఆశీర్వాదం. యా, ఐ కెన్ సీ ఫెయిత్ ఆన్ యువర్ ఫేసెస్. యా, మీ ముఖ కవళికలు, మీ ముఖ వర్చస్సు చూస్తుంటే మీకు చాలా విశ్వాసం ఉన్నట్టు అర్థమవుతుంది. దైవజనులు ప్రప్రసాద్ గారు మాట్లాడుతున్న విషయాలు నేను కొన్ని బయట కూర్చుని వింటూ వచ్చాను. మీ లోపట విశ్వాసం వృద్ధి కావడానికి దేవుడు వాక్కును ఎలా పంపిస్తాడు, ఎలా తన కార్యాన్ని జరిగిస్తాడు అన్నది దృష్టిలో పెట్టుకొని వారు మీతో చక్కటి మాటలు చెప్తూ వచ్చారు. వినుట వలన వినుట వలన వినుట వలన మనం పని చేస్తే పని వలన, మనం ప్రయాణం చేస్తే ప్రయాణం వలన, అలాగే మన జీవితంలో ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి మనకు. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే వినుట. వినుట వలన మనం వింటూ ఉండే వ్యక్తులుగా ఉంటే మనకు వృద్ధి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. వినుట వలన. వినుట అనే మాటకు అసలు అర్థం ఏంటంటే గ్రహించుట. వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అంటారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో గ్రహించుట, ఎంత వింటున్నామో, ఎంత గ్రహిస్తున్నామో. మూడవది, గ్రహించిన దానిని మనము ఎంత వినియోగించుకుంటున్నాం. వినియోగం కావాలి మనకు. వినియోగం, వాడుకోవాలి. మనం కలిగి ఉంటాం, ఒక్కోసారి మనకు తెలియదు దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు. కనుక వాక్యం మన దగ్గరికి వస్తుంది, మన లోపట నివాసం చేస్తుంది, మన నోటి నుండి బయటికి వస్తుంది అది. సో 3 రకాలుగా ఉన్నది వాక్యము. ఒకటి, మన దగ్గర ఉంటుంది వాక్యము. వట్టి పుస్తకం కాదు, నాట్ జస్ట్ ప్రింటెడ్ బుక్, ముద్రించిన ఒక ముద్రణ గ్రంథము కాదండి. ఇందులో స్వరమున్నది, ఇందులో మర్మములున్నవి, ఇందులో మహిమ ఉన్నది. స్వరమున్నది, మర్మములున్నవి, మహిమ ఉన్నది. ఇందులో మహిమ. దేవుని స్వరం. దేవుడు మాట్లాడే దేవుడు. తనతో తాను దేవుడు మాట్లాడుకుంటూ ఉంటాడు. మనిషిని చేయడానికి ముందు దేవుడు తనతో తాను మాట్లాడుకున్నాడు. ఏమంటాడు? మన అని మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ మన? ముగ్గురున్నారు అక్కడ. ముగ్గురు ఎవరు? రైట్. ఆత్మ, వాక్యము, వెలుగు. ఆత్మ, వాక్యము, వెలుగు. 3 ప్రత్యేకమైన విషయాలు. ఆత్మ అదృశ్యమైన వ్యక్తి. వాక్యము దృశ్యమైన వ్యక్తి. వెలుగు వ్యాప్తి.
హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి జీవిస్తున్నాడు, పని పాఠాలు లేకుండా ఉన్నాడు అనుకోండి. అతని వ్యక్తిత్వానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఉండదు. చదువుకోవాలో, ఏదైనా నేర్చుకోవాలో, ఏదైనా పని కలిగి ఉండాలో, ఇది పద్ధతి. అప్పుడు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అతనికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. పిదప ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి వృద్ధి చెందుతాడు. డెవలప్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్. ఇంతకాలం ఈ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడండి అంటారు. సరే అని చక్కటి సంబంధం చూసి వివాహం చేస్తారు. ఏమవుతుంది? ఒక కుటుంబం వస్తుంది. ఆ కుటుంబం ఏమవుతుంది? విస్తరిస్తుంది. పిల్లలు పుడతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు వ్యాప్తి చెందుతారు. వ్యాప్తి. సో లైఫ్కి మనకు ముందు ఏమున్నదనంటే వ్యాప్తి ఉన్నది. వ్యాపించాలి. యు మస్ట్ స్ప్రెడ్. వ్యాపించాలి, స్వతంత్రించుకోవాలి, స్వంతం చేసుకోవాలి. హల్లెలూయా. యా. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్న కాలంలో ఏమీ అనిపించదు. అయ్యో, ఒంటరిగా మోడువారిన బతుకు కదా అనిపిస్తుంది. బట్ ఒక టర్నింగ్ వస్తుంది, ఒక మార్పు వస్తుంది. ఆ మార్పులో తనకు ఒక తోడు, ఒక జత, ఒక సహాయము ఏర్పడుతుంది. దట్స్ వెరీ పవర్ఫుల్. చాలా శక్తివంతమైనది. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఏమవుతుంది? మల్టిప్లై అవుతారు. ఎక్కువ అవుతారు. ఇంకా ఎక్కువ. ఈ కాలంలో చాలా తక్కువ. కానీ ఒక కాలం చూస్తే వారి సంతానం ఎక్కువ ఉండేది. వారు ఎక్కువ మంది కనేవారు. వారి కుటుంబం వ్యాపించేది. వారి తరాలు విస్తరించేవి. విస్తరణ, వ్యాప్తి. అలాగే మన జీవితంలో, అంటే ఈ విశ్వాస జీవితంలో కూడా ఏముంటుందనంటే 1+1 ఉంటుంది. 1+1. సపోజ్ ఇద్దరు బ్రదర్స్ కూర్చున్నారు పక్క పక్కనే. He is one, he is also one. What is the use? He is one and he is also one. Both are sitting together. ఇద్దరు పక్క పక్కనే కలిసి కూర్చున్నారు, కానీ దే ఆర్ సింగిల్. ఒక్కరే. ఒకవేళ వీరిద్దరు కలిశారనుకోండి, ఇఫ్ దే ఆర్ టుగెదర్, ఇద్దరు కలిస్తే ఈ భూమి మీద ఇద్దరు కలిశారనుకోండి, ఏం జరుగుతుంది? భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే, వారు ఐక్యమైతే ఏమి జరుగుతుంది? వారు దేనిని బంధిస్తే భూమి మీద, అది పరలోకమందు బంధింపబడుతుంది. వారు భూమి మీద దేనిని విప్పితే అది విప్పబడుతుంది. అంత పవర్ జనరేట్ అవుతుంది, అంత శక్తి ఉత్పన్నమవుతుంది. అపవాదికి తెలుసు, చాలా బాగా తెలుసు, మనకంటే ఎక్కువ అపవాదికి తెలుసు. కనుక అపవాది ఏం చేస్తాడంటే ఒకరిని ఏకము కానివ్వడు. ఒక్క వ్యక్తి ఉన్నాడనుకోండి, ఒంటరిగా ఉన్నాడనుకోండి, విచారము, వేదన, బాధ, రోదన, ఓటమి, అవమానము, అపనింద ఎన్నెన్నో చుట్టుకుంటాయి ఆ వ్యక్తిని. ఒకవేళ ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకున్నాడు అనుకోండి, ఇవన్నీ పటాపంచలైపోతాయి. అన్నీ పటాపంచలైపోతాయి. ఎన్ని శక్తులు నీ మీదికి వస్తాయో
అవన్నీ కూడా దేవుని శక్తి ముందు నిలవకుండా పోతాయి. సార్ ఆమెన్ చెప్తారా? అందుకే ఎవరైనా ఒంటరిగా ఉంటే హలో వారు గుర్తు పెట్టుకోవాలి, నువ్వు ఒంటరి కాదు. ప్రభు అంటున్నాడు, నిన్ను 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 విడవను, ఎడబాయను. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము నీకు నేను తోడై ఉంటానంటాడు. ఆమేన్. రోమా 8:31 అంటుంది, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఎవరు ఉండగలరు అంటుంది. కనుక నీవు దేవుడు కలిశారనుకోండి, 2 people, గాడ్ అండ్ మ్యాన్, దేవుడు నరుడు ఇద్దరు ఐక్యమయ్యారనుకో, ఐక్యమైతే బైబిల్ అంటుంది వారు మెజారిటీ అంటుంది. మెజారిటీ హలో అంటే వారు అన్నిటికంటే ఎక్కువ. నువ్వు ఒక్కడవే, మీరు ఒక్కరే ఒంటరిగానే ఉన్నారు. అందరూ ఉన్న కొన్ని కుటుంబాల్లో నేను చూశాను, సార్ మా ఫ్యామిలీలో ఒకరికి అస్సలు అనుబంధమే లేదండి. ఎవరిది వారే, యమునా తీరే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను, మా మధ్యన సంభాషణ ఉండదు, మేము కలిసి భోంచేయము, ఎటన్నా వెళ్తుంటే ఒకరికొకరం చెప్పుకోము అని ఒక ఆయన విచారిస్తూ ఉన్నాడు. ఒంటరితనం అండి, ఏం చెప్పమంటారు? లోన్లీనెస్. ఒంటరి. నువ్వు దేవుణ్ణి కలుసుకుంటే నువ్వు ఒంటరిగా ఉండవు. ఈ తలంపుల్లో ఆ ఒంటరితనం ఉండదు. నెవర్. దేవుడు ఇచ్చేవి చాలా ప్రత్యేకమైనవి. మొట్టమొదట దేవుడు ఇచ్చేది ఏంటంటే వాగ్దానం, ప్రామిస్. మనం పొందుకునేది ఏంటంటే ప్రామిస్, వాగ్దానం పొందుకుంటాం మనం. దేవుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ నెరవేరటం లేదని అబ్రహాము, ఆయన కుటుంబము అంటే ఆయన భార్య సారా వాళ్ళు విచారంలోకి వెళ్ళిపోయారు. దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఇది నెరవేరటం లేదు అని. ఓపిక లేదు, మనకు ఓపిక ఉండదు. మనం ఎదురు చూడం, కనిపెట్టం, ఎదురు చూడం, రెండు చెయ్యం మనం. కనిపెట్టం, ఎదురు చూడం. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. మీకా గ్రంథంలోకి వెళ్దాం. ప్రవక్త అయిన మీకా ద్వారా దేవుడు మనకిచ్చిన సందేశాన్ని చూద్దాం. ప్రవక్త అయిన మీకా ద్వారా దేవుడు మనకిచ్చిన సందేశము. ఇందులో ఒక సమస్య ఉన్నది, పరిష్కారం కూడా ఉన్నది. నేను చెప్పబోయే విషయంలో సమస్య ఉన్నది, దానికి పరిష్కారం కూడా ఉన్నది. సమస్య ఏంటో చూద్దాం. ముందు 7వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. నాకు అప్పుడప్పుడు మా డాడీ జ్ఞాపకం వస్తారు. మా డాడీ చనిపోయినప్పుడు మా తమ్ముడు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ గవర్నమెంట్ సర్వెంట్, చీఫ్ సెక్రటరీ. ఆయన వచ్చి చూసి మా డాడీని చూసి అన్నాడు, నాన్నకు మనం ఎంత చేయాలో అంత చేయలేదు అన్నాడు. శవం ముందు నిలబడి, ఈయన బతికున్నప్పుడు ఈయనకి మనం ఎంత చేయాలో అంత చేయలేదు అన్నాడు.
గుండె కలుక్కుమన్నది. నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. మా డాడీ ఒకసారి నన్ను అడిగాడు, అరే నాకు ఒక హ్యాండ్ స్టిక్ కావాలరా, వయసు పెరిగిపోయింది, ఒక స్టిక్ చేతి కర్ర ఒకటి కావాలి నాకు అని అడిగాడు. నేను ప్రతిరోజు హ్యాండ్ స్టిక్ అమ్మే షాపు ముందు నుంచే వెళ్తూ ఉండేవాడిని. కానీ షాపులోకి వెళ్ళలేదు, మా డాడీ మాట వినలేదు, కొనాల్సింది కొనలేదు, ఆయనకి ఇవ్వలేదు. మా డాడీ చనిపోయినప్పుడు, ఎందుకంటే మా డాడీ చాలా హై పొజిషన్లో ఉండేవారు, హి వాజ్ ఈక్వల్ టు ద కలెక్టర్ ఇన్ ద సెక్రటేరియట్. కనుక అందరు పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. కానీ మా తమ్ముడు ఒక మాట అన్నాడు, నాన్నకి మనం ఎంత చేయాలంత చేయలేదన్నాడు. అని నన్ను ఉద్దేశించి అనలేదు ఆయన. అంటే నేను మా నాన్నకి నేను ఎంత చేయాలో అంత చేయలేదు అనే బాధ ఆయన పీడిస్తుంది. పాపం ఎంతో చేశాడు ఆయన. ఆయనకి ఫ్లైట్ టికెట్ పంపించావు, డాడ్ నేను పలానా దగ్గర కలెక్టర్ కనుక నా దగ్గర వచ్చి ఉండండి, మీరు రండి అని నెలకోసారన్న ఫ్లైట్లో తీసుకెళ్ళి తన దగ్గర ఉంచుకునేవాడు. ఎన్నో సూట్లు కొనిచ్చాడు ఆయనకి, ఎన్నెన్నో చేశాడు. కానీ లాస్ట్కి వచ్చి అంటాడు, ఎంత చెయ్యాలంత చేయలేదు, ఎంత చెయ్యాలో అంత చేయలేదన్నాడు. నాకు కర్ర జ్ఞాపకం వచ్చింది. నన్ను కర్ర కొరుకురారా అని చెప్తే ఒక కర్ర కొనడానికి నాకు శ్రద్ధ లేకపోయింది. బైబిల్ అంటుంది, తండ్రి 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 గౌరవానికి పాత్రుడు. నీవు నీ తల్లిని తండ్రిని ఏమి చెయ్యాలి? గట్టిగా చెప్తామండి, సన్మానించాలి. సన్మానము, వారికి సన్మానం చేయాలి. ఆయన చనిపోయిన తర్వాత నేను ఎన్నో చోట్ల మా డాడీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఏం లాభం? చనిపోయి లేడు, ఆయన వినడానికి ఏం లేదే. ఆయన గొప్పతనాన్ని నేను చెప్తున్నప్పుడు నాకు తెలుసు కాబట్టి, ఆయన గొప్పతనం ఏంటో కుమారుడుగా నాకు తెలుసు. కనుక నేను చెప్పవలసింది ఆయన బ్రతికున్నప్పుడు చెప్పుంటే బాగుండేది. ఇక్కడ బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. రెండవది, కుమార్తె తల్లి మీదకే లేచిపోతుంది, కోడలు అత్త మీదకే లేస్తుంది. ఇంకా ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అయిపోతారట. అంటే ఇలా జరుగుద్ది అని దేవుడు మనకేం చెప్పి మన కుటుంబాలని పాడు చేయడు. కానీ అసలు విషయం ఇది. ఇలా ఉన్నాయి, ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇటువంటి స్థలం కావాలి, ఇటువంటి మందిరం కావాలి, ఇటువంటి వాతావరణం కావాలి, ఇటువంటి వాక్యం కావాలి. వారి కుటుంబాల్లో ఉన్న విభేదాలు పోవాలి, వారి ఐక్యం కావాలి, వారు ఒక్కరిగా నిలబడాలి. ఎవరి ఇంటి వారు ఒకరికి ఒకరు కాకుండా పోతే రాజ్యం ఉంటుంది అక్కడ? రాజ్యం ఉంటుందండి? ఉండదు. ఇది దేవుని రాజ్య సంబంధమైన అంశము. కుటుంబము అంటే, ఆ కుటుంబం ఏంటంటే దేవుని రాజ్యానికి ప్రతీక. ఫ్యామిలీ is the reflection for the kingdom of God. The family, కుటుంబం అతి ప్రాముఖ్యం. ఒక మంచి కుటుంబము, ఒక మంచి సంఘము అపవాదికి బెదురు పుట్టిస్తుంది. బెదురు, దెయ్యానికి బెదురు పుట్టిస్తుంది. సాతానుకు నిద్ర లేకుండా చేస్తుంది. హల్లెలూయా. కానీ ఎప్పుడు? కలిసి వచ్చినప్పుడు.
మీలో ఇద్దరు భూమి మీద ఏకీభవించి, మీలో ఇద్దరు భూమి మీద ఏకీభవించి దేనిని బంధిస్తే అది పరలోకమందు బంధింపబడుతుంది, దేనిని విప్పితే అది పరలోకమందు విప్పబడుతుంది. ఇది పవర్ఫుల్ కీ ఆఫ్ ద కింగ్డమ్. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త మీరు తినక్కర్లేదు 16వ అధ్యాయంలో చెప్తూ, నేను నా సంఘమును కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువనేరవు అని చెప్పి అంటాడు, నీకు లేదా మీకు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇస్తాను అని చెప్పి ఈ మాట చెప్తాడు. మీరు దేన్ని బంధిస్తే అది బంధింపబడుతుంది, దేన్ని విప్పితే అది విప్పబడుతుంది. హలో, కెన్ యూ థింక్ అబౌట్ యువర్ పవర్? ఒక్కసారి మీ శక్తిని గుర్తించండి. ఇక్కడున్న సంఘము చాలా ప్రశస్తమైనది. గతంలో కూడా నేను 2-3 సార్లు వచ్చిన జ్ఞాపకం నాకు ఇక్కడికి. ఈసారి ఇంకా నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా వాతావరణం చాలా బాగుంది. అంటే లైట్లు ఎక్కువయ్యాయి, రంగులు బాగున్నాయి, కార్పెట్లు ఉన్నాయి. దట్స్ నాట్ ద క్రైటీరియా, అది కాదు. ఈ వాతావరణం ఏదైతే ఉందో, మీ ముఖ వర్చస్సు, ముందు రాగానే చెప్పాను నేను, మీ ముఖ కవళికలు, మీ వర్చస్సు ప్రత్యేకంగా ఉంది. ఏం కనిపిస్తుందంటే మీ ముఖ వర్చస్సులో విశ్వాసం కనబడుతుందండి. పుట్టుకతో ఒక కుంటివాడు ఉన్నాడు. అతన్ని కొందరు మోసుకొని తీసుకొచ్చి ఒక మందిరం ముందు పడేసేవారు. అతడు భిక్షాటన చేసుకునేవాడు. అపొస్తలులు అటు వెళ్తూ ఇతడు విశ్వాసం కలిగి ఉన్నాడు. అతనిలో విశ్వాసాన్ని కనుగొన్నారు వాళ్ళు. ఏం కనబడలేదు వాళ్ళకి, కానీ చూడగానే కనిపించింది ఏంటి? విశ్వాసం ఉంది. అందుకు అతనితో మాట్లాడటం మొదలుపెట్టారు. లేకపోతే 4 డబ్బులు పడేసి వెళ్ళిపోయి ఉండేవారు. కానీ మాట్లాడుతున్నారు అతనితోనే. చూడు, నీకు కావాల్సిందేమో ఈ లోకరీత్యా ఉన్న సంపద. అందరూ డబ్బులు ఇస్తే మూట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. మోసుకెళ్ళడానికి ఒకరిని పెట్టుకుంటాడు, డబ్బులు కట్టొచ్చు. ఆడు తీసుకొస్తాడు, తీసుకెళ్తాడు, కొన్ని డబ్బులు ఇస్తాం, కానీ కొంత మూట మాత్రం మిగులుతుంది, పట్టుకుని వెళ్ళొచ్చు. అది అతని గురి. పేతురు అంటాడు, మా దగ్గర ఈ వెండి బంగారం లేదంటాడు. ఏమి లేవు? వెండి లేదు, బంగారం లేదు, కానీ ఒకటి కలిగి ఉన్నాం. మేమొకటి కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నారండి? విశ్వాసం కలిగి ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? వినుట వలన వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇదే పేతురు ప్రభు మాటలు వింటూ 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 వచ్చాడు. వచ్చి ఒకరోజు బొంకేశాడు. ఏం చేశాడు? నేను ఆ యేసునే ఎరగను అని బొంకాడు. మరి ఏం విన్నాడు ఆయన? ఏం విశ్వాసం వచ్చింది ఆయనకి? హలో, ప్రభువునే నేను ఎరుగను అన్నటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆ మనిషి. అందుకే విశ్వాసము వృద్ధి కావాలి. మన విశ్వాసం ఏం కావాలండి? వృద్ధి కావాలి. విశ్వాసము వృద్ధి కావాలి, డెవలప్ కావాలి. మనము యేసు గురించి విన్నప్పుడు మనకు నమ్మకం వస్తుంది, విశ్వాసం కలుగుతుంది, రక్షణ దొరుకుతుంది. నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఇవన్నీ ఉంటాయి. బాగుంది, రక్షణ వచ్చింది, స్వస్థత వచ్చింది, కావలసినవన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నాయి. సరిపోదు.
సరిపోదు. నీ విశ్వాసము కేవలము నీ రక్షణకు, నీ స్వస్థతకు, నీ అభివృద్ధికి కాదు కాదు కాదు. దానికి మించి జరగాలి. దానికి మించి, ఇంకా మించి జరగాలి. అందుకే వృద్ధి కలగాలి, విస్తరణ జరగాలి, వ్యాప్తి ఉండాలి. వ్యాప్తి. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఒక ఇంటిలో ఒక రక్షణ పొందారు. అతని పేరు నోవహు. నోవహు రక్షణ పొందాడు. మీకు ఎవరికైనా నోవహు గురించి తెలుసా అండి? నోవహు కాలంలో దేవుడు చాలా విచారంలోకి వెళ్ళిపోయాడు. ఆ కాలంలో అది ఆదికాండము 6వ అధ్యాయంలో ఆ కాలంలో దేవుడు విచారంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము ఈ లోకములో ఏ భ్రష్టత్వం అయితే ఉన్నదో, ఇప్పుడున్న భ్రష్టత్వము అప్పుడు మొదలైంది. ఆ కాలంలో ఆదికాండము 6వ అధ్యాయంలో ఇప్పుడు అదే భ్రష్టత్వం ఉంది. లోకమంతా భ్రష్టత్వంతో నిండి ఉన్నది. ఎవరిని చూసినా మోసం చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తారు, భార్య భర్తని మోసం చేస్తుంది, భర్త భార్యని మోసం చేస్తాడు. హలో, పనివాడు తన యజమానిని మోసం చేస్తాడు. ఎక్కడ చూడు మోసమే 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 జరుగుతుంది. లోకమంతా భ్రష్టత్వంతో ఉన్నది. హలో, దేవుడు అంటాడు, అసలు ఎందుకు చేశాను ఈ మనుషుల్ని? నేను మనిషిని తయారు చేసినందుకు దేవుడు ఏమయ్యాడు? చూడండి ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొందాడు. సంతాపమునొందాడు. అయ్యో, నొచ్చుకున్నాడు. హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు. కానీ ఆ పరిస్థితిలో దేవునికి ఒక ఆశాకిరణం దొరికింది. ఒక ఆశాకిరణం దొరికింది. అతని పేరు నోవహు. హల్లెలూయా. దేవుని దృష్టికి అతడు అనుకూలంగా కనబడ్డాడు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి, నోవహును బట్టి దేవుడు నోవహు కుటుంబం మొత్తాన్ని ఆ ఓడలోకి తీసుకుని వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మిగిలిన జనాంగం అంతా తుడిచిపెట్టబడుతుంది. నోవహుతో పాటు ప్రాణికోటిని కూడా మళ్ళీ ఉత్పన్నం చేయడానికి ఆ ఓడలో ప్రవేశపెడతాడు దేవుడు. 1 పర్సన్, ఒక్క వ్యక్తి, కుటుంబం అంతటిని బట్టి చేయలేదు దేవుడిది. ఆ ఒక్క వ్యక్తిని బట్టి చేశాడు. ఆ ఒక్క వ్యక్తి. నాకు ఒకరోజు ఒక సవాల్ వచ్చింది. నువ్వు కూడా ఒక్కడివే. నేను రక్షణ పొందినప్పుడు అందరూ నన్ను విసిగించారు, బాగా విసిగించారు. ముందు మా తల్లిదండ్రులు విసిగించారు. ఇదేం పట్టుకున్నావురా నువ్వు, ఈ మతం ఏం పుచ్చుకున్నావు అని బాధ పెట్టారు. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ, సిటీ మొత్తం, హైదరాబాద్ నగరం అంతా పాకిపోయింది నేను రక్షణ పొందానంటే. మొత్తం సిటీ మొత్తం వ్యాపించిపోయింది. సిన్హా రక్షణ పొందాడు. ఎందుకంటే నేను యూనివర్సిటీని తగలబెట్టాను ఒకరోజు 1968 సంవత్సరంలో. కనుక నా పేరు పెరిగిపోయింది, బాగా వ్యాపించింది. అరే, ఈ వ్యక్తి, క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు క్రైస్తవుడయ్యాడు అన్నటువంటిది వ్యాపించిపోయింది మొత్తం. అందరూ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఎవరు అభినందించిన వాళ్ళు లేరండి. ఇంటోళ్ళు అభినందించలేదు, స్నేహితులు అభినందించలేదు, నేను ఆప్తులు అనుకున్న వాళ్ళు అభినందించలేదు. అన్నను మంచి పని చేశావు అనలేదు. హలో, నేను ఒకసారి నాకు ఒక సవాల్ వచ్చింది. వచ్చారే, నేను ఎలా చెడ్డగా బతికనరా,
ఇప్పుడు మార్చుకొని అంటే చెడ్డగా బతుకు పోరా, పోయి చెడ్డగా బతుకు, కానీ ఈ మతం పట్టుకోకురా అన్నారు నన్ను. హలో, వినపడుతుందండి? నోవహు దేవుని దృష్టిలో కనబడ్డాడు దేవుడికి. నోవహును బట్టి దేవుడు ఒక మార్గం తయారు చేశాడు, ఒక గొప్ప ఏర్పాటును చేశాడు దేవుడు. ఒక ఓడ సిద్ధం చేయడానికి ఒక నమూనా ఇచ్చాడు. నోవహు పట్టుదల కలిగి ఆ ఓడను సిద్ధం చేశాడు. దేవుడు ఆ ఓడలోకి ఒట్టి నోవహును మాత్రం కాకుండా తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత మరొక తరం మొదలైంది. ఈరోజు నా వెనుక నా ద్వారా ప్రభువును తెలుసుకున్న వారు కానీ, మేలు పొందిన వారు కానీ, అద్భుత మహత్కార్యాలు పొందుకున్న వారు కానీ కుప్పల కింద ఉన్నారు. నేను అప్పుడు ఒక్కడనే, ఒంటరి వాణ్ణి. ఐ వాజ్ అలోన్, బలహీనుణ్ణి, ఒక్కడనే నేను. ఒకప్పుడు బలాఢ్యుణ్ణి, ఒకప్పుడు విర్రవీగునోణ్ణి. ప్రభులోనికి వచ్చిన తర్వాత అవన్నీ వదిలేశాను. నా బలం మీద, నా బుద్ధి మీద, నా శక్తి మీద, నా పలుకుబడి మీద, నా డబ్బు మీద నేను ఆధారపడటం మానేశాను. ఒంటరి వాడిని అయిపోయాను, అందరికీ చులకనైపోయాను. కానీ దేవుని దృష్టిలో నేను అవసరమయ్యాను దేవునికి. నోవహు దేవునికి ఎలాగ అవసరమయ్యాడో నేను కూడా దేవునికి అవసరమయ్యాను. మారిపోయింది, వాతావరణం మారిపోయింది. చెప్పుకోండి, నేనున్నాను, ఇదిగో ప్రభువా. దేవుడికి కావాలి, ఎవరు కావాలంటే ఇదిగో నేనున్నాను అనేవాళ్ళు కావాలి. అప్పుడు దేవుడే అన్నాడు, ఇదిగో నోవహు ఉన్నాడు. నోవహు ద్వారా నేను మరొక నూతనమైన అధ్యాయాన్ని సృష్టిస్తాను అని దేవుడు తీర్మానించుకున్నాడు. హలో, చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 8. ఎవడున్నాడయ్యా నా కోసం? ఎవరున్నారు? దేవుడు అంటున్నాడు, ఎవరున్నారు? ఎవరిని పంపాలి నేను? నా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఎవరున్నారు అంటున్నాడు దేవుడు. అప్పుడు తర్వాత చదవండి బ్రదర్. నేనున్నాను అన్నవారు కావాలి ఇప్పుడు. ఇదిగో ప్రభువా, నేనున్నాను ప్రభువా. ప్రభు అంటున్నాడు, ఎవరున్నారు నాకు, నా నిమిత్తం ఎవరున్నారు? హూ ఈజ్ దేర్ ఆన్ మై బిహాఫ్? కొందరు అంటారు, నేనే పాటివాడిలే, నేను దేనికి పనికొస్తానులే, నేనేదో బతుకుతున్నానులే, ఏదో భక్తి కలిగి ఉన్నానులే. నో 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 నో. గమనించండి, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలను, నేను తెలివిలేని వాడను, తెలివిలేని దానను, నాకేమి సామర్థ్యం ఉంది, నేనంతటి. నో, అది కాదు దేవుడు కోరేది. నేనున్నాను అనేవారు కావాలి. ఎవరు కావాలండి? గట్టిగా పలుకుదామా, ఇదిగో ప్రభువా నేను ఉన్నాను, ఇదిగో నేను ఉన్నాను అనేవారు కావాలి. అది వ్యాప్తి, అది విస్తరణ. అప్పుడు దేవుడు అతన్ని ప్రవక్తగా ప్రతిష్ఠించి యెషయాను అతనికి ప్రత్యక్ష జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ప్రత్యక్ష జ్ఞానం. రైట్, ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఇర్మియాని చూద్దాం ఒకసారి. ఇర్మియా 1వ అధ్యాయము
5వ వచనం చూద్దాం. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనము. యెహోవా వాక్కు చూడండి, ప్రత్యక్షత. ఈరోజు ఈ రాత్రి మనకు ఒక ప్రత్యక్షత దొరుకునుగాక. హల్లెలూయా. మనము ఉన్నట్టుగానే ఉండిపోకుండగా, మనం ఇన్ని సంవత్సరాలు బతికినట్టుగానే బతికిపోకుండగా, ఇప్పుడు నుంచి ఒక కొత్తదనము, ఒక కొత్త సవాలు, ఒక కొత్త విధానంలో ముందుకు వెళ్ళుటకు ఇది ముఖ్యమైన తీర్మానం. నేనున్నాను ప్రభువా, నీతో నేనున్నాను. దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు, మన లోపట నివాసం చేస్తున్నాడు. సరిపోదు. దేవునికి మనం చెప్పాలి, నువ్వున్నావు నాకు తోడుగా, నువ్వున్నావు నా పక్షముగా, నువ్వున్నావు నా లోపట. కానీ ప్రభువా, నేను నీతో లేను, నీ కొరకు లేను. నువ్వు నాకు కావాలని నేను కోరుతున్నాను, కానీ ఇదిగో నేను నీ కొరకు ఉన్నాను అని నేను ఎప్పుడూ నీకు చెప్పలేదు. నీ కొరకు నేనున్నాను. జీవించువాడానికా నేను కాను. హలో, ఈ పాయింట్ మీదకి రావటం అంత సులభం కాదు. కానీ రాత్రి దైవజనులు ఒక మాట చెప్పారు మీకు. ఇర్మియా 29:11 చెప్తున్నారు. నేను వచ్చినప్పుడు వింటున్నాను. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అని పలుకుతున్నాడు. నేనన్నా ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు దైవజనులు మరి ప్రసాదయ్య గారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట వింటుంటే అన్న, వండర్ఫుల్ వర్డ్ ఈస్ గోయింగ్ ఫర్ దెమ్. అద్భుతమైన వాక్కు వీరి కొరకు వెళుతున్నది. దేవుడు అన్నాడు, నేను మిమ్మును గురించి, నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ చుట్టూ ఉన్నవారి గురించి, నీ ద్వారా నేను ఏదైతే సంకల్పించానో ఆ ఉద్దేశాన్ని నేను ఎరుగుదును. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. వాహ్, ప్లాన్స్ టు ప్రాస్పర్. నీకు ఒక భవిష్యత్తు ఇవ్వడానికి, నిన్ను దీవించడానికి. హలో, నిన్ను కష్టపెట్టడానికి కాదు, నీకు నష్టం రావడానికి కాదు, కానీ వృద్ధి చెంది వర్ధిల్లి విస్తరించి వ్యాపించడానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను ఒక దైవజనుడిని కలిశాను. వారు చెప్పారు, నాకు ప్రభుప్రసాద్ గారు కూడా తెలుసండి, వారు చాలా మంచి దైవజనుడు అని పలుకుతూ వచ్చారు. జాన్ పాల్ అని ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఒక తల్లి, వృద్ధురాలు, ఆమెకు ఏమి పెద్ద తెలివి, జ్ఞానము, గొప్ప చదువు, గొప్ప ఉన్నతమైన స్థాయి ఏమీ లేదు. సింపుల్ లేడీ, విలేజర్, ఒక చిన్న గ్రామీణురాలు. ఆ తల్లి వారికి ఈ మంచి వార్త చెప్పిందంట, సువార్త చెప్పిందంట తల్లి. ఈయన దానికి స్పందించి కన్నీరు కార్చి తన మనసు మార్చుకొని, తన జీవితాన్ని మార్చుకొని, ఆయన ఈరోజు ప్రభు కొరకు నిలబడి ఆయన ఎంతో మందికి దీవెనకరమయ్యాడు. దేవునికి స్తోత్రం. God is expecting you to be a blessing. దేవుడు you should be like that, a blessing. తర్వాత ఆయన చెప్పాడు నాకు, సార్ నేను ఒక్కనే కదండి, ఆ తల్లి ప్రార్థన ద్వారా, ఆ తల్లి చెప్పిన వాక్యము ద్వారా సువార్త, సింపుల్, పెద్ద వేదాంతం ఏం కాదు, పెద్ద ఫిలాసఫీ ఏం కాదు, పెద్ద థియాలజీ ఏం కాదు, బట్ వెరీ సింపుల్
సింపుల్గా ఆమె చెప్పిన విషయాలు అనేకుల జీవితాలు మార్చి వారిని గొప్ప సేవకులను, ప్రవక్తలను, అపొస్తలులను చేసింది అని చెప్తే నేను 2 చేతుల పైకి ఎత్తేసాను. దేవానికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీలో ఎవరు అట్లా ఉన్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో మీలో ఎవరు అటువంటి శక్తి, అటువంటి సామర్థ్యము, అటువంటి సాక్ష్యము పొందుకుంటారో నేనైతే ఎరుగను. కానీ దేవుడు తన సంకల్పం చేత నేను ఉద్దేశించిన సంగతిని ఎరుగుదును కనుక మిమ్మల్ని సమకూర్చాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, మీ లోపట విశ్వాసం ఉన్నది. పేతురులోను కూడా విశ్వాసం ఉండేది. యేసుతోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా విశ్వాసం ఉన్నది. కానీ పరీక్ష వచ్చినప్పుడు ఏమైంది? నువ్వు కూడా యేసుతో ఉన్నావు కదంటే నేను లేను అనేశాడు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, అది ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్. అది ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్. తర్వాత పోయి బాధపడ్డాడు. అయ్యో ఎంత ఘోరం అయిపోయింది, నేను యేసునే తృణీకరించాను కదా అని బాధపడ్డాడు. కానీ ఆ పిదప్ప ఒక టర్నింగ్ వచ్చింది. టర్నింగ్ ఆ టర్నింగ్ ఏంటంటే దేవుడు తాను చేసిన వాగ్దానం నెరవేర్చాడు. ఆ వాగ్దానం యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చేశాడు. వాగ్దానం, నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గునొందరు. అది వాగ్దానం. నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గునొందరు. ఎక్కడైనా వారికి సిగ్గు అనిపిస్తే దానికి 2 ఘనత కలుగుతుందంట. 2 డబుల్ హానర్. హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం అంటుంది, మీకు ఎక్కడైనా తలవంపులు కలిగితే, మీకు ఎక్కడైనా అవమానం కలిగితే, మీకు ఎక్కడైనా సిగ్గు అనిపిస్తే దేవుడు మీకు 2 ఘనత ఇస్తాడు. ఘనత. ఆమెన్. రెట్టింపు దాన్ని వృద్ధి చేస్తాడు దేవుడు, ఎక్కువ చేస్తాడు. నేను మీకు ఒక మాట చెప్తానండి. ఒక మాట చెప్పమంటారా? హలో, ప్రతిరోజు నీ శక్తి ఎక్కువ అవుతుంది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శక్తి తక్కువ అవుతుంది కదా? లేదండి, నా అనుభవం చెప్తాను మీకు. నేను 77వ సంవత్సరంలో ఇక్కడి నుంచి ఆ గుమ్మం వరకు నడవలేకపోయేవాడిని. మధ్యలో ఆగిపోవాల్సి వచ్చేది. కాళ్ళు బిగుసుకుపోయేవి, అడుగులు పడేవి కాదు నాకు. ఆ బిగుసుకుపోయి దమ్ము వచ్చేది నాకు. ఒకలాంటి దమ్ము వచ్చేది. పోతుందిరా, నా ప్రాణం పోతుంది అనిపించేది నాకు. కానీ ప్రభు దొరికాడు, అవన్నీ పోయాయి. ఆ రోగాలు, బీగాలు అన్నీ పోయాయి. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ 48 సంవత్సరాలు అయింది. 48 సంవత్సరాలు. అప్పుడు నా వయసు 30. బలంగా ఉండేవాడిని. అకస్మాత్తుగా నా లోపల నరాల బలహీనత మొదలైంది. చక్కెర వచ్చేది, పడిపోయేవాడిని. నాకు దెబ్బలు ఉంటాయి, చాలా చోట్ల దెబ్బలు కనిపిస్తాయండి. అలా పడిపోయినప్పుడు నాకు కలిగిన గాయాలు. ఈ ప్రభు దొరికిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మళ్ళీ అప్పటి జబ్బు ఒకటి కూడా రాలేదు. మధ్యలో కరోనా వచ్చింది, అది కూడా నన్ను ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం, మీ ముందు సజీవంగా ఉన్నాను. కానీ నేను గమనిస్తున్నది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే, నా శక్తి ఈ వయసు పెరిగే కొద్దీ ఏం కావాలి? తగ్గిపోవాలి, తక్కువ కావాలి. కాలేదండి, ఎక్కువ అవుతుంది. ఇవాళ ఉదయకాలం 5 గంటలకి మొదలైంది నా ప్రసంగం. 5 గంటలకి, 5 o'clockకి 7:30 వరకు వాక్యోపదేశం నార్త్ ఇండియా పాస్టర్స్కి, ఆంధ్ర పాస్టర్స్కి. ఆంధ్రాలో ఒక 300 మంది పాస్టర్లు అకస్మాత్తుగా నాతో కలిశారు. నీ వాక్యం బాగుందయ్యా, మాకు కావాలి అని 300 మంది పాస్టర్లు కలిశారు నాతోటి. హల్లెలూయా.
అది కూడా ప్రాంతం. ఆ ప్రాంతం ఎక్కడనంటే అద్భుతమైన ప్రాంతం అది. అక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉంది. టెంపుల్ పెద్ద టెంపుల్ ఉన్న ఏరియా. ఆ చుట్టూ ఉన్న పాస్టర్స్ అందరు కన్వర్ట్సే. అందరు కన్వర్ట్ అయిన వాళ్ళే పాస్టర్లుగా చేస్తున్నారు. 300 మంది జాయిన్ అయ్యారు నాతోటి. వాళ్ళు మార్నింగ్ వస్తున్నారు, వాళ్ళ లీడర్స్ వస్తున్నారు, కీ లీడర్స్. నా అసోసియేట్స్ ఉన్నారు, బోల్డ్ అంతమంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. ఇక 2 hours మాట్లాడుతూనే ఉంటాను నేను. తయారై మళ్ళీ మార్నింగ్ సర్వీస్ చూసుకున్నా, 9 o'clock సర్వీస్. దెన్ 11 o'clock సర్వీస్ చూసుకున్నా. 2 o'clockకి మంత్రి గారు రమ్మన్నాడు. నేను ఇప్పుడు ప్రభుత్వంలో ఒక చిన్న పదవిని కలిగి ఉన్నా కనుక నన్ను మంత్రి గారు పిలుస్తున్నారు, రండి అంటే 2కి వస్తామని తయారయ్యాను. 2కి వెళ్దామని వాళ్ళని 5కి రమ్మన్నారు. 2 కాదు 5కి రమ్మన్నారు. ఈ మధ్యలో ఖాళీ లేదు. ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, జనాలు వస్తూనే ఉన్నారు, తిరుబడి లేదు. అస్సలు తినడానికి కూడా టైం సరిపోలేదు. టకటకటకమని మొదలు తినేసి పరిగెట్టాను. ఓకే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు పాపం హానోకు, అంకుల్ మీరేం తింటారు, మీరేం తాగుతారు చెప్పండి, కనీసం కొబ్బరి నీళ్ళు తాగండి, లేకపోతే మీరు ఏదన్నా గ్రీన్ టీ తాగుతారా అని ఒకటే నమ్మడబడ్డాడు. నాకు ఏం వద్దు బాబు, నాకు ఇది ముఖ్యం, ఇక్కడ మీతో మాట్లాడాలి. హలో, ఎక్కడా నా శక్తి తక్కువ కాలేదు. కాదు, నీ శక్తి తక్కువ కాదు బిడ్డ, కానే కాదు, జ్ఞాపకం పెట్టుకో, కానే కాదు. ఓ రోజు బకెట్ ఎత్తాను, పట్టేసింది నడుము. అయిపోయిందిరా బాబు, ఇక ఈ వయసులో నడుము పడితే, చిన్న వయసు కాదు నాది, పెద్ద వయసు కాబట్టి, 70 దాటిపోయింది, 80 దగ్గర అవుతున్నాను కాబట్టి ఇక అయిపోయింది నా పని అనుకున్నా. ఇక నడుము పట్టుకుని అలా పట్టుకుని తిప్పలు పడుతూ తిరుగుతూ ఉన్నాను. జ్ఞాపకం వచ్చింది నాకు, దేవుడు చెప్పాడు, అనుదినము నీ పట్ల నాకు వాత్సల్యము పుట్టుచున్నది అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం పుడుతుంది? వాత్సల్యం. అంటే నీ మీద నాకు జాలి పుట్టుకొస్తుందిరా, నీ మీద నాకు ప్రేమ పుట్టుకొస్తుందిరా. హలో, అనుదినము నీ పట్ల నాకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. అది వాగ్దానం, ప్రామిస్ ఆఫ్ గాడ్. The loving kindness of God is afresh every morning. నేను దాన్ని ఎలా తీసుకున్నా ఏంటంటే, నేను పడుకున్నప్పుడు, నేను లేచే ముందు, నాకంటే ముందు దేవుడు వచ్చి నిలబడతాడు అక్కడ. నా పిల్లలు నిద్రపోతుంటే నేను వెళ్ళి వాళ్ళు ఇంకా లేవలేదు అని వాళ్ళ ఫేసెస్ చూసి కన్నీరు కార్చేవాడిని. ఈ పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యి ఏమైపోతారో, వీళ్ళ భక్తి పాడైపోద్దేమో, వీళ్ళు చెడిపోతారేమో అని వాళ్ళు ఇంకా లేవకముందే ఆ పిల్లల్ని చూస్తూ, లేదా మధ్యరాత్రిలో లేచి కన్నీరు కార్చి, ప్రభువా వీరి లోకంలో కొట్టుకుపోకూడదు, వీరికి లోక భ్రష్టత్వం అంటకూడదు, వీరు నీకు సాక్షులుగా ఉండాలి, వీరి పరిశుద్ధ జీవితం జీవించాలి అని మొరపెట్టేవాడిని. ఇప్పుడు నా పక్షంగా నా దేవుడు వచ్చి నిలబడుతున్నాడు. నీకు కొత్త బలం ఇస్తాను, నీకు కొత్త సౌందర్యం ఇస్తాను. బైబిల్ అంటున్నది, ఐ విల్ మేక్ యూ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. హలో, ఐ విల్ మేక్ యూ extraordinary person. You will not be down. నువ్వు దిగజారిపోవు, నువ్వు తక్కువ కావు. No, that is the promise of God. The promise of God. కీర్తన 103వ కీర్తన ఏమంటుందండి? పక్షి రాజు అంటుంది. ఏమంటుంది? పక్షి రాజు యొక్క శక్తి సామర్థ్యం యవ్వనం కొత్తదగుచున్నట్టు దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడంటుంది. నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు. గాడ్ విల్ సాటిస్ఫై యూ.
satisfaction. You will never be disappointed. హలో, నువ్వు నిరాశకు గురి కావు, నిస్పృహకు గురి కావు, నువ్వు ఓడిపోవు. గాడ్ విల్ రీన్యూ. అక్కడ ఏముంటుందండి? రీన్యూ. ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీ విల్ రీన్యూ యువర్ యూత్ లైక్ ఈగిల్స్. ఈగిల్ అంటే పక్షి రాజు. దాంతో పోలుస్తాడు నిన్ను దేవుడు. దేవునికి స్తోత్రం. అంత శ్రద్ధ వహిస్తాడు దేవుడు. మరి మనము దేవుని గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నాం? దేవునికి మన పట్ల చాలా చాలా శ్రద్ధ ఉన్నది. మరి మనకెంత శ్రద్ధ ఉన్నది దేవుని మీద అన్నది ముఖ్యం. మనం వృద్ధి చేసుకోవాల్సింది శ్రద్ధ. మనము వృద్ధి చేసుకోవాల్సింది శ్రద్ధ. నీకు నీ ఇంటి మీద శ్రద్ధ లేదనుకో, ఇల్లు పెంటలాగే ఉంటుంది. అంత చెత్త చెదారం ఉంటుంది ఇల్లంతా. నాకు కంటిన్యూస్ మీటింగ్స్, కంటిన్యూస్ జర్నీస్ ఉన్నాయి. నేను ఎంత దూరం అయినా నేనే సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళిపోతా. 300-400 కిలోమీటర్లు ఒక్కడిని వెళ్ళిపోయి వచ్చేస్తా. పొద్దున్న వెళ్ళిపోతా, సాయంత్రానికి వచ్చేస్తా. మీటింగ్ చూస్తా, వచ్చేస్తాను. మధ్యరాత్రి ఎప్పుడు దిగుతాను, మళ్ళీ పొద్దున్న 5 గంటలు లేచిపోతాను. నడుపుతా. ఎన్ని 100 కిలోమీటర్లు అయినా నేను ఒక్కడే నడుపుకుంటూ వెళ్ళిపోతా. ఎవడున్నాడు ఒక్కోసారి నాతోటి, ఎవడన్నా కుర్రని రమ్మంటాను, ఎవరు వస్తారో అంటే వస్తానంటే ఆయన తీసుకెళ్తా. లేకపోతే ఒక్కడిని వెళ్ళిపోతాను. ఇక నేను కోట్ వేసుకుని వెళ్తాను. కోటు సూటు మీద ఉంటాను. ఎప్పుడు టై ఉంటుంది, నాకు టై రెడీగా ఉంటుంది ఎప్పుడే మీటింగ్కి వెళ్తాను అని. కారులో కోట్లు ఉంటాయి, 2 కోట్లన్నా ఉంటాయి. సో తప్పకుండా అక్కడ పోయి మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి ఓ మూలకి పడేస్తాను. ఇంట్లో ఒక స్టాండ్ మీద పెడతాను. ఇవాళ పొద్దున్న తయారైపోయాను చర్చికి వెళ్ళడానికి. తయారైన తర్వాత ఇవన్నీ చెత్త కనిపించింది నాకు. ఆ తీసేసిన బనియన్లు, వాడుకున్న టవల్స్, తడి టవల్లో ఇవన్నీ చెత్త అంతా కనిపించింది నాకు. నేనన్నా నా గది ఇలా ఉండడానికి వీల్లేదు. నో చర్చికి లేటుగానే వెళ్తాను, కానీ ఇదంతా శుభ్రం చేస్తే కానీ వెళ్ళను. మా పని మనిషికి ఇస్తే సగం చేసిపోతుంది. అలా ఇక నేనే చేసుకుంటాను కానీ చెప్పి మొత్తం అన్ని మడతలు పెట్టాను. పాత దుప్పట్లన్నీ తీసుకెళ్ళి ఒక డబ్బాలో పడేసాను. కొత్తవి తీసుకున్నాను, ఫ్రెష్గా వేసుకున్నాను. హలో, తల దిండు కవర్లు మార్చేసాను. అన్నీ టైం అయిపోతుంది, నీకు చర్చికి టైం అయిపోతుంది. ఆల్రెడీ చర్చ్ స్టార్ట్ అయిపోయింది, నేను రీచ్ కావటం లేదు. బట్ ఐ సెడ్ ఐ విల్ క్లీన్ ఇట్ అండ్ దెన్ గో. ఆ సూట్లన్నీ తీశాను, అన్నీ ఒజ్జులో పెట్టాను. తీసేసిన చొక్కాల బిక్కాలు అన్నీ ఒక డబ్బాలో వేసాను. అలాగే చెప్పాను, అవి తీసుకెళ్ళి మిషన్లో పడేయండి అని చెప్పి మొత్తం అంతా శుభ్రం చేసుకొని ఒకసారి రూమ్ చూసుకున్నాను. వావ్, నైస్, హల్లెలూయా. యా, మంచి వాతావరణంలో మనం ఉండాలండి. డిఫరెంట్ అట్మాస్ఫియర్. హల్లెలూయా. యా, నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనకు ఏమిచ్చాడు? ఆలోచన శక్తినిచ్చాడు. ఆయన ఆలోచన కర్త. మనం ఆలోచించాలి ఎలాగ డెవలప్ చేయాలి. హౌ టు డెవలప్ డెవలపింగ్. హలో, డెవలప్ చేయాలి. వి మస్ట్ డెవలప్. మనం డెవలప్ కావాలి. మనం ఇంకా అన్ని డెవలప్ చేయాలి. డెవలపింగ్, చక్కటి వాతావరణాన్ని మనము కలగచేయాలి. పిల్లలకు నేర్పించాలి. రెడీ? ఎవరు మాట్లాడరండి? రెడీ అంటే మీరేమనాలి? రెడీ అని. హల్లెలూయా కాదు, రెడీ అనాలి. సిద్ధమా అంటే సిద్ధం అనాలి. రోజు ఇంట్లోంచి బయటకు వచ్చాను, మంచిగా సూట్ బూట్ వేసుకొని మీటింగ్ పోవడానికి వచ్చాను. వస్తే కారు అంతా దుమ్ము కొట్టిపోయింది. నేను ఎవరికైతే కారు తోడడానికి ఇస్తానో రాలేదు, దుమ్ము కొట్టిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. కారు ఎక్కాలా వద్దా?
క్యాబ్ తెప్పించుకున్నా. ఈ కారులో పోను నేను, ఈ దుమ్ము కొట్టిన కారులో నేను పోనని చెప్పాను క్యాబ్ వాడికి. నీ కారు నీట్గా ఉంటేనే రా, నా కారు వదిలి నీ కారులో ఎక్కుతున్నానంటే నా కారు కంటే నీ కారు సార్ కొత్తది సార్, నువ్వు చూసుకో సార్ లేకపోతే వెళ్ళిపోతాను అన్నాడు. మంచి ఫ్రెష్ కారు వచ్చింది, అప్పుడు ప్రయాణం చేశాను. చిన్న చిన్నవి కానీ కింగ్డమ్ ప్రిన్సిపల్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. యా, దేవుడు మీకు సామర్థ్యం ఇచ్చాడని నమ్మండి. ఏమిచ్చాడు? సామర్థ్యం ఇచ్చాడు. సామర్థ్యం రెండున్నాయి. సామర్థ్యాలు రెండు ఉన్నాయి. ఒకటి మనము వృద్ధి చేసుకునే సామర్థ్యం, రెండవది మనకు తెలియకుండానే మనకు సామర్థ్యము దొరుకుతుంది, మనం గుర్తించం దాన్ని, మనము దాన్ని గుర్తించము. పేతురు ప్రభు దగ్గర ఉన్నప్పుడు బాగున్నాడు, అంతవరకు బాగానే ఉన్నాడు. కానీ పరీక్ష వచ్చినప్పుడు ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. కానీ ప్రభువు వదులుకోలేదు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. పేతురు ఫెయిల్ అయ్యాడు, కానీ ప్రభువు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన పునరుద్ధానుడైనప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులు ఎక్కడున్నారని వెతికితే అది నమ్మటం లేదు అసలు. లేచాడు, తిరిగి లేచాడంటే అది నమ్మటమే లేదు అసలు, నమ్మికే లేదు వాళ్ళకి. ఏమైపోయిందో మరి వారి విశ్వాసం అర్థం కాదు నాకు. అయినా ప్రభు వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టాడు. అరే బాబు, ఇవన్నీ జరగవలసి ఉన్నదని, నేను శ్రమపడి సిలువకు వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవవలసి ఉన్నదని నేను మీతో ఉన్నప్పుడు చెప్పిన మాటలన్నీ నెరవేరినవి అన్నాడు. ఏం జరిగినవి? నెరవేరినవి. మీకు అర్థం కాలేదు? మీరు బెదిరిపోయి చెదిరిపోయి మీరు నాకే ముఖం చాటేసుకుంటున్నారా మీరు, కానీ అవన్నీ నెరవేరినవి. రైట్? మీరు తర్వాత చదువుకోండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 44, 45 వచనాల్లో ఆయన పంచిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మంచి పంచ్ ఒకటి ఇచ్చి మళ్ళీ అంటాడు, నేను ఓ పని చేస్తాను, ఇంక నేను వెళ్ళిపోతున్నాను, శరీరంలో మీకు కనబడను, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్తే మీ కొరకు మరొక ఆదరణకర్తను పంపిస్తాను, కనుక వెళ్ళే ముందు నేను పని చేస్తానంటాడు. అని ఏం చేశాడంటే వారి మనస్సు తెరిచాడు. చాలామంది కళ్ళు తెరవబడతాయి కానీ మనస్సు తెరవబడదు. చాలామంది కళ్ళు తెరవబడతాయి కానీ మనస్సు తెరవబడదు. ప్రభు చేసిన పని, ఆఖరి పని ఏంటంటే వారి మనస్సు తెరిచెను. 24, 45 వచనం చూస్తే వారి మనస్సు తెరిచెను. ఆ పిదప వారిని బెతనియా వరకు తీసుకొని వెళ్ళి వారిని ఆశీర్వదించి వారి మధ్యలో నుండి ఆరోహణమైపోయాడు. వారు అప్పుడు బహు ఆనందంతో వెళ్ళి మందిరములో ఎడతెగక దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ పిదప అసలైన వాగ్దానము నెరవేర్చబడింది. ఆ వాగ్దానం ఏంటంటే యోవేలు ద్వారా దేవుడు చేసిన వాగ్దానము, ఇక నా జనులు ఎన్నడూనూ సిగ్గునొందరు. ఆమేన్. అనగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, అప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ శక్తి ఏంటంటే మనకున్న ఈ సామర్థ్యం ఏదైతే ఉన్నదో ఇది డబుల్ అయిపోతుంది.
అసాధారణం. చెప్పండి ఒకసారి, అసాధారణం. నువ్వు ఏ వ్యక్తివంటే ఇప్పుడు నువ్వు అసాధారణమైన వ్యక్తివి. ఒకసారి మీకు మీరే స్తోత్రం చెప్పుకోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మీకు దేవుడికి కాదు స్తోత్రం, మీకు మీరే చెప్పుకోండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యా, నన్ను దేవుడు ఏం చేశాడు? చెప్పండి, అసాధారణమైన వ్యక్తిగా తయారు చేశాడు. డెవలప్మెంట్, ఇంక్రీజ్. మా రోజుల్లో 3 అంతస్తుల బిల్డింగ్ కడితే గ్రేట్. అప్పుడు మా చిన్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ కట్టారు. కోటిలో ఆంధ్ర బ్యాంక్. అందరూ దాన్ని చూడడానికి వచ్చేవారు, ఎందుకంటే ది లార్జెస్ట్, హైయెస్ట్, చాలా హైట్ ఉన్న బిల్డింగ్ ఆంధ్ర బ్యాంక్ ఒకటే ఉండేది కోటిలో. సుల్తాన్ బజార్ దగ్గర కోటిలో అది ఒకటే ఉండేది. దాన్ని చూడడానికి వచ్చేవారు జనం. అఫ్కోర్స్ చార్మినార్ అవన్నీ కట్టారు, అవి వేరు. కానీ ఈ కాలంలో ఇప్పుడు చూస్తే హైటెక్ సిటీకి పోతే మీరు చూడండి, బిల్డింగ్లు ఎలా కనిపిస్తాయి. ఎప్పుడైనా వెళ్ళారా హైటెక్ సిటీ? లుక్ ఎట్ ద డెవలప్మెంట్ టుడే, అమేజింగ్ డెవలప్మెంట్. మరి మనం ఎక్కడున్నాం? వేర్ ఆర్ వి? ఈజ్ దెర్ ఎనీ డెవలప్మెంట్? ఈజ్ దెర్ ఎనీ ఇంక్రీజ్? వృద్ధి ఉన్నదా? సమృద్ధి ఉన్నదా? విస్తరణ ఉన్నదా? టాప్ ఆఫ్ ది టాప్ అవుతున్నామా? ఆర్ వి షుడ్ బి. నేను చెప్పాను, నేను ఒక్కనే. అందరు నన్ను తృణీకరించారు, అందరు నన్ను విసిగించారు, నన్ను రెచ్చగొట్టారు. పిచ్చోడిని అయిపోయే స్టేజ్ నాది. బట్ థ్యాంక్ గాడ్ ఎవరెవరు రెచ్చగొట్టారో, ఎవరెవరు పిచ్చెక్కించారో వాళ్ళందరూ రక్షణలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ పాగలగాళ్ళందరూ కూడా దేవుళ్ళలోకి వచ్చారు. పాగలంటే తెలుసండి మీకు? పిచ్చోళ్ళు. నన్ను పిచ్చెక్కిద్దామని చూసిన పిచ్చోళ్ళందరూ రక్షణలోనికి వచ్చారు. ఇది మా సాక్ష్యం. దేవునికి స్తోత్రం. Yeah, we have a testimony for His glory. Hallelujah. Hallelujah. మీరు ప్రత్యేకమైన వారి జ్ఞాపకం పెట్టుకోనండి. You are very special and amazing people, because I saw the faith on your faces. మీ ముఖాల మీద గొప్ప విశ్వాసాన్ని చూశాను. ఈ పేతురు ఎప్పుడైతే ఈ అసాధారణ సామర్థ్యం వచ్చిందో అతడు ముఖం చూసి గుర్తుపట్టేవాడు. ఈ ముఖం మీద విశ్వాసం ఉంది కనుక ఇతడు తప్పక ఈ కుంటివాడు లేచి నడుస్తాడు. ఈ కుంటివాడు ఏం చేస్తాడు? లేచి నడుస్తాడు. ఈ ఉదయకాలం నేను నా వాక్యోపదేశంలో నేను ఈ కుంటివాడు లేచి నడిచిన విధానం గురించి 2 మాటలే చెప్పాను. అయితే ఒక తల్లి క్యాన్సర్, టెర్మినల్ క్యాన్సర్ తోటి బెడ్ రిడన్, ఆమె లేవలేదు. డాక్టర్లు చెప్పారు, మళ్ళీ ఈమెకు కిమో ఇవ్వాలి, తీసుకురండి, ఈమెకు మళ్ళీ స్కాన్ చేయాలి, తీసుకురండి. అంటే డబ్బులు లేక 4 lakhs కావాలి వాళ్ళకి, 4 లక్షలు లేక తీసుకెళ్ళి ఆ మంచం మీద పడేసి వదిలేశారు. వాళ్ళ కుమార్తె ఈ వాక్యం వింటూ ఆ కుంటివాడు లేచిన విధానం నేను చెప్తుంటే దాన్ని రికార్డ్ చేసి ఆమె తల్లి దగ్గరికి వెళ్ళి వినిపించి నువ్వు లెగు అని చెప్పింది. రికార్డ్ పెట్టుకునే వాళ్ళు సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఈ వాక్యం వినిపించి లెగు అని చెప్పింది. ఆమె లేచిపోయింది. దేవునికి స్తోత్రం. నాకు ఆ వీడియో క్లిప్ పెట్టారు. నాకు దీనిలో ఉంది, ఆ వీడియో క్లిప్ పెట్టారు. అక్కడ ఇప్పుడు ఎవరిని చూపిస్తూ ఉంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఐ కెన్ షో యూ అండ్ ఐ షో యూ. సెర్చ్ చేయాలి కదా, ఆ సెర్చ్లోకి వెళ్ళి మళ్ళీ చూపించి తీసేవాడికి టైం కాకుండా మీ టైం సేవ్ చేయడానికి నేను క్లోజ్ చేస్తున్నాను. బట్ రిమెంబర్ దిస్, వాక్కు వచ్చును మనిషిని లేపును, నీ స్థితిని మార్చును, ఉన్నతమైన స్థాయికి నిన్ను తీసుకొని వెళ్ళును, వృద్ధిలోనికి తీసుకొని వెళ్ళును, నీ సామర్థ్యం వృద్ధి అగును, అది అసాధారణ మగును. దీని కీ చెప్తాను. దీని కీ ఏమిటంటే 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనం. మనం ఎన్నెన్నో నమ్ముతూ ఉంటాం, కానీ నమ్మవలసింది ఒకటి నమ్మవలసింది ఉన్నది.
ఆయన వలన మనం పొందినవి ఉన్నవి, ఆయన వలన మనము పొందినవి ఉన్నవి, పొందినవి. ఇక్కడ చూడండి ఏమంటుందో, 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనం ఏమంటుందో చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అంటున్నది. దీనిని అపొస్తలులు ముందు పొందలేదు, అందుకే వారు పునరుద్ధానాన్ని గుర్తించలేకపోయారు. ఆ విజయ భేరిని వారు వినలేకపోయారు. విశ్వాసం ఉంది, కొంతవరకే ఉంది, మధ్యలో చెదిరిపోతుంది, మధ్యలో వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. బట్ థ్యాంక్ గాడ్, యూ విల్ నెవర్ బి డిస్ట్రాక్టెడ్. చెప్పుకోండి, మీకు మా విశ్వాసము స్థిరము, నా విశ్వాసము స్థిరము, నాది చెక్కు చెదరని విశ్వాసము. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామనంటే, యేసు శరీరంలో ఉన్నప్పుడు వారితో చేసిన పరిచర్య వేరు. ఆయన ఆకాశానికి ఆరోహణుడైపోయి ఆయన పిదప తన వాగ్దానాన్ని నెరవేర్చి పరిశుద్ధాత్మను కుమ్మరించిన తరువాత ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు మనము అందులో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అందుకే ఏమంటుందండి, మరొకసారి చదువుతారా? అయితే ఆయన వలన మీరు పొందినది ఏమిటి? గట్టిగా పలుకుతారండి. నేను పొంది ఉన్నాను. ఆయన వలన నేను పొందినది అభిషేకము. క్రీస్తు అనే మాటకు అర్థము, మొట్టమొదటి అర్థము పునరుద్ధానము. క్రీస్తు అనే మాటకు అర్థము, మొదటి అర్థము పునరుద్ధానము. చూడండి, 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం ఏమంటుంది? క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం ఉన్నది. విశ్వాసం లేదు అని కాదు, కానీ అది ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఆయన లేపబడ్డాడు కనుక ఇప్పుడు నీ విశ్వాసము వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం, ఆమేన్. క్రైస్తవుడు అంటే ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకింపబడిన వాడు, సెట్ అపార్ట్. హల్లెలూయా, సెట్ అపార్ట్. నేను ఒకసారి, నాకు టూర్స్ ట్రావెల్స్ బిజినెస్ ఉండేది. నేను ఒకసారి డ్రైవర్స్ లేకపోతే నేనే బస్సు డ్రైవ్ చేస్తూ నేను కన్యాకుమారికి పోతుంటే నా ప్యాసింజర్లు అందరూ తీర్థయాత్రలకు తీసుకెళ్లారు నన్ను. ప్రతి గుడి దగ్గర ఆపేవారు, ప్రతి గోపురం దగ్గర ఆపేవారు, తిప్పుతూ ఉన్నారు నన్ను గుళ్ళు గోపురాలకి. ఇక నేను డ్రైవింగ్ తప్పదు, వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. కానీ వాళ్ళకంటే ముందు లేచేవాడిని. చక్కగా డైలీ షేవ్ చేసుకుంటాను, నేను క్లీన్ షేవ్ చేసుకుంటా, డైలీ హెడ్ బాత్ చేసుకుంటా, నైట్కి పోయి మళ్ళీ హెడ్ బాత్ చేసుకుంటా, అలా క్లీన్గా ఉంటా. వాళ్ళకంటే శుభ్రంగా ఉండేవాడిని. వాళ్ళ పెట్టింది ముట్టుకునేవాడిని కాదు, వాళ్ళని దగ్గరికి రానిచ్చేవాడిని కాదు, వాళ్ళ వస్తువులు ముట్టేవాడిని కాదు, నా వస్తువులు ముట్టనిచ్చేవాడిని కాదు. లాస్ట్లో అన్నారు వాళ్ళు, సార్ మేము క్రైస్తవులను దూరం పెడతాం సార్. మీరేంటి సార్ మమ్మల్ని దూరం పెట్టారు? హల్లెలూయా, వీఆర్ సెట్ అపార్ట్. మనం ప్రత్యేకమైన వారం, ప్రత్యేకింపబడిన వారం. అప్పుడు నేను ఇంకా చిన్నోడిని, యవ్వనం, నాకు 30 years అప్పుడు ఏజ్. సో నాకు మ్యారేజ్ కూడా కాలేదు. నేను ట్రిమ్గా ఉండేవాడిని, మంచిగా టీషర్ట్ బీషర్ట్ వేసుకొని ట్రిమ్గా ఉండేవాడిని. ఆ పేరెంట్స్ అందరూ అక్కడంతా గర్ల్స్ ఉన్నారు, మా ఆ టూర్లో అమ్మాయిలు ఉన్నారు. అందుకని నన్నే చూస్తూ ఉండేవారు, ఈ కుర్రోడే అమ్మాయిల వైపు చూస్తాడేమో అని చెప్పి. నేను నా కళ్ళు తిప్పేవాడిని కాదు అసలు. ప్రభు నాకు చెప్పాడు, కళ్ళు తిప్పకరా రై. హల్లెలూయా, సెట్ అపార్ట్, వీఆర్ డిఫరెంట్. ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాను.
మనం కాపాడుకోవాలి. మనల్ని కాపాడాడు, మనల్ని మనం కాపాడుకోవాలి. మన భక్తిని కాపాడుకోవాలి, మన క్యారెక్టర్ కాపాడుకోవాలి. ఎవ్వడూ చేయెత్తి చూపించడానికి మనం అవకాశం ఇవ్వద్దు. యేసు అలాగే చేశాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా రుజువు చేస్తారని అడిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. we are the people of God. ఆమేన్. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు అసాధారణమైన సామర్థ్యం మనం పొందాం. దాన్ని మీరు నమ్మండి. మీ విశ్వాసం ఏం చేస్తుందంటే మీరు ఆత్మను పొందుకునే వారినిగా చేస్తుంది. మీరు ఆత్మను కలిగి ఉన్నామని నమ్మండి. నేను ఆత్మ చేత నడిపింపబడాలని ప్రార్థించండి. దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. Shall we pray? Father, thank you for these precious people of God. So many youngsters are here, and I pray for them. I ask you, Lord, for their wisdom, their anointing, their strength and ability. Remarkable. It should be universal. It should be awesome and powerful. Grant your grace, 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 God. నీ ప్రియ బిడ్డలు అసాధారణమైన వారు ప్రభువా. యవ్వనస్తులు ఉన్నారు, ఎంత ప్రత్యేకమైన వారు వీరు ప్రభువా, ఎంత ప్రశస్తమైన వారు వీరు తండ్రి. వీరికి నీ అసాధారణ సామర్థ్యము కలుగునని, నీ నిమిత్తము వీరు ప్రత్యేకింపబడిన వారిగా వర్ధిల్లుదురని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరిని, పెద్దలను, వృద్ధులను, బాలులను, బాలికలను, తల్లులను, తండ్రులను, బిడ్డలను, చిన్నవారిని, ప్రతి ఒక్కరిని ప్రభువా నూతన పరచము తండ్రి. నీ నూతన క్రియ జరుగునుగాక, నీ నూతన అభిషేకము కలుగునుగాక, నీ కృపదైశ్వర్యము కుమ్మరింపబడునుగాక, నీ కరుణ కటాక్షము వీరి కిరీటముగా ధరించుకొందురుగాక. ప్రభువా దీవించుము తండ్రి, దీవించుము. లవింగ్ గాడ్, ఎబేజ్ ప్రేడ్, ఎబేజ్ ప్రార్థించాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేసి దుష్టుని నుండి తప్పించుమని వేడుకున్నాడు. నువ్వు ఆ ప్రార్థన విన్నావు ప్రభువా. ఆ ప్రకారమే జరుగునుగాక. ఈ బిడ్డల చుట్టూ నీ ప్రాకారం ఉండునుగాక, నీ ప్రసన్నత ఉండునుగాక, వీరి కుటుంబాల్లో నీ సన్నిధి ఉండునుగాక, సమస్యలు లేకుండానుగాక, ఉన్నవి పటాపంచలైపోవునుగాక. నీ కరుణకు, కటాక్షానికి, దయకు, వాత్సల్యానికి, ఆదరణకు, ఆశీర్వాదానికి, ఐశ్వర్యానికి, అభివృద్ధికి, అత్యధిక విజయానికి, మేలుకు, క్షేమానికి, నూతనత్వానికి ప్రభా వీరు అర్హులని ప్రభా నువ్వు కనికరించి రాత్రి వీరికి అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా అనుగ్రహించి దీవించున్నట్టుగా వేడుకుంటున్నాం తండ్రి. మహోపకారి, మహోన్నతుడు, మహాశక్తిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.